మీ పేరేంటి? శ్వేత. ఓకే, ఏంటి మీ డిమాండ్ ఏది? అసలు 4 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు, గవర్నమెంట్ వర్సెస్ స్టూడెంట్స్ విధంగా జరుగుతూ ఉంది. ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏందన్నా, మొత్తం సీఎం రేవంత్ రెడ్డి వచ్చి సడన్ గా 400 ఎకరాలు మేము ఆప్షన్ వేస్తున్నాము, 30,000 కోట్లకి అమ్ముకుంటాం పోతామంటాను అన్నప్పుడు అందులో ఎంత హ్యాబిటేట్ ఉంది, ఎంత బయోడైవర్సిటీ ఉంది, ఎన్ని చెట్లు, ఎన్ని జీవులు, జింకలు లేవు అంటుండు. జింకలు వచ్చి చూస్తే తెలుస్తాయి. చూడకుండా ఆయన సీఎం ఆఫీస్ రూమ్లుండి ఈడ జింకలు లేవు అంటే ఎడ కనబడతాయి ఆయనకి? వచ్చి చూడాలి. ఆయనకి అప్పటికి కళ్ళు కనబడకపోతే తీసుకొని మేము చూపిస్తాం, అప్పటికి కనబడకపోతే ఆయన గుడ్డైనా అనుకోవాలి, అంతకు తప్పేం లేదు. ఉన్న వాటిని లేవని చెప్తాము, ఉన్న స్టూడెంట్స్ ని గుంటనక్కలు అనుకోము. అంత టూ మచ్. మొత్తం ఇంతగానో దిగజారిపోయి వేరేటోళ్ళ మీద అలిగేషన్ వేసుకుంటా, మేము పోరాటం చేస్తుంటే మమ్మల్నే బ్యాచ్ చేసుకుంటా ఆయన ఏం సాధిస్తుండే అంతగానము? జస్ట్ ఆయనకు వస్తుంది పైసలు కావాలి, దానికోసం ఎంత ఎక్స్టెంట్ కన్నా పోతారా? నేచర్ ఉందని చూడరా? ఇంత అందులో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రాణులు ఉన్నాయి. 400 ఎకరాల ఫారెస్ట్ అంటే తక్కువనా? మొత్తం దట్టమైన అడవిని గూల్పేస్తారు మొత్తము. మీకు గోపాన్పల్లిలో ఇచ్చారు ల్యాండ్, ప్రీవియస్ గానే 2003లోనే ఇచ్చారు అన్నారు. అసలు నిజమేనది? అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇన్నంత వరకు అయితే, అంటే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది స్టేడియం కట్టడానికని కొంచెం ల్యాండ్ అడిగిన ఉంటారు మా యూనివర్సిటీకి. అప్పుడు స్పోర్ట్స్ డెవలప్మెంటే కదా, మంచిదే కదా, మన హైదరాబాద్కి ఇండియాకి కూడా బాగుంటుంది అన్నట్టు ఇచ్చినాం ల్యాండ్. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ ల్యాండ్ మాకు ఇవ్వండి, దానికి సబ్స్టిట్యూషన్గా మేము గోపన్పల్లి సైడ్ ఇస్తామన్నారు. ఎన్నో ఎకరాలు తీసుకురు, అన్ని ఎకరాలు ఇక్కడ ఇవ్వకుండా చాలా తక్కువ ల్యాండ్ ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన ల్యాండ్ ఉండే, అది ఇస్తాం అన్నారు, ఇంక ఇవ్వలేదు. మొత్తం ల్యాండ్ అసలు మాకు భర్తీ అదేమి నింపలే, ఫుల్ఫిల్ చేయలేరు. ఆడంతా ల్యాండ్ తీసుకొని కొంచెం ల్యాండ్ ఇచ్చిర్రు, ఇంకొంచెం ల్యాండ్ ఇచ్చేది ఉంది. అట్లనే ఇట్లా మీరు కన్సిడర్ చేసిందంటే, ఒకవేళ ఈ ల్యాండ్ మాది, స్టేట్ది, మాకు నచ్చినట్టు చేసుకుంటామంటే ఇప్పుడు మా హెచ్యూ మేము డిమాండ్ చేయొచ్చు. లైక్ మీరు ఇప్పుడు ఇది ఒకటి తీసుకురు, అట్లా వేరే ఇన్స్టిట్యూషన్స్కి ఇంత తీసుకుంటూనే ఉన్నారు, వాటిని మళ్ళీ మాకు ఇవ్వలేదు. సో అన్ని కలిపితే నియర్లీ 400 ఎకర్స్ దాకా అయినాయి. మళ్ళీ అన్ని తీసుకున్న వాళ్ళు మాకు దీన్ని సబ్స్టిట్యూట్ చేసి దీని రిప్లేస్మెంట్ లెక్క ఇప్పుడు ఏదైతే 400 ఎకర్స్ తీసుకోవాలనుకున్నారో దాన్ని మాకు ఇచ్చేది. అట్లయినా అయిపోతుంది కదా, ఇదన్నా ఫేర్ డీలే కదా. అట్లా కాకుండా ల్యాండ్ మొత్తం మాదే, ఏదైనా సరే మేము అక్కడ కార్పొరేట్ కడతాం. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ వేరే వాటిని చంపి చేయొద్దు కదా, దాని మీద బొందల మీద కట్టొద్దు కదా. డెవలప్మెంట్ ఎట్లుండాలి? ప్రజెంట్ జనరేషన్కి, ఫ్యూచర్ జనరేషన్కి యూజ్ అయ్యేటట్టు, అందరికీ వీలుగా ఉండేటట్టు, దేన్ని డిస్టర్బ్ చేయకుండా వేయాలి. ఉన్న గ్రీనరీనే కొంచెము ఈడ గచ్చిబౌలిలో మిగిలింది, మొత్తం ఫారెస్ట్లు అన్ని చచ్చిపోయినాయి. అన్నిట్లా నరికేసి అన్ని కట్టుకుంటూ పోయారు. మిగిలిన కొన్నిట్లలో ఇది ఒకటి. ఇందులో లేక మంచిగా కొన్ని జింకలు, పక్షులు డిఫరెంట్ ఉన్నాయి. ఉన్న వాటిని ఇంకా ప్రిజర్వ్ చేసుకోవాలి, కానీ ఇంకా మంచిగా ఏదో ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ ఏదో ఒకటి డిక్లేర్ చేసి